ఆర్టీసీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో 2 నూతన బస్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. గాజుల రామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని బహదూర్గూడలో 150 ఎకరాలు కేటాయిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో 2 నూతన బస్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. గాజుల రామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని బహదూర్గూడలో 150 ఎకరాలు కేటాయించనున్నామని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ నుంచి ఒక్క డ్రైవర్ను తొలగించబోమని ఆయన భరోసానిచ్చారు. ఆర్టీసీ ఏటా డీజిల్పై 2000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలన్నారు. 1000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేయాలనుకుంటున్నామని వివరించారు. మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలనుకుంటున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీ అప్పులపైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.